మీకు మెడిసిన్స్ కొనడానికి మెడిసిన్స్ పేజ్‌కెళ్ళి మీరు మీ ఇండివిడ్యువల్ రికార్డ్ ఏదైతే మీరు ఆ ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ చేశారో, దేనికైతే మీకు ఫార్మసీ నుంచి ఎస్టిమేషన్ వచ్చిందో, ఆ ఎస్టిమేషన్ రికార్డ్‌కి వెళ్ళి అక్కడ బై బటన్ క్లిక్ చేయాలి. బై బటన్ క్లిక్ చేయగానే మీకు డెలివరీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. డెలివరీ ఇన్ఫర్మేషన్ అంటే మీ హోమ్ అడ్రెస్ అనమాట. అంటే ఏ అడ్రస్‌కి మందులు డెలివరీ చేయాలని. సలహా మీకు హోమ్ డెలివరీ చేస్తది కాబట్టి మెడిసిన్స్. మీరు మీ హోమ్ అడ్రెస్ ఇక్కడ ఎక్కడైతే మెడిసిన్ డెలివరీ చేయాలనుకుంటున్నారో, ఆ ఇంటి అడ్రెస్ గాని, ఆఫీస్ అడ్రెస్ గాని ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను సమ్ డోర్ నంబర్ ఏదో సమ్ ఫేక్ అడ్రస్ ఇస్తున్నాను. ఓకే. మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు దీంట్లో. ఎందుకంటే డెలివరీ చేసే ఏజెంట్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి జనరల్‌గా మీ ఫోన్ నెంబర్ ఎలాగో ఉంటుంది. బట్ వేరే ఫోన్ నెంబర్ అక్కడ ఎవరైనా ఆ ఇంటిది ఎక్కడైతే అడ్రస్‌లో మీరు డెలివరీ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు లేకపోతే మీరు సెపరేట్ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ అడ్రస్‌కి వెళ్ళి వీళ్ళు మెడిసిన్స్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత బై నౌ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు సేల్ ప్రైస్ అంటే యాక్చువల్‌గా మీ మందులకి అయిన ఖర్చు. దాంట్లో మీకు డిస్కౌంట్ పోగా వచ్చిన ఖర్చు ఇది. సో డిస్కౌంట్ ప్రైస్ అనేది మీరు పే చేయాల్సిందనమాట. మామూలుగా మీకు ఆర్డర్ చేసుకున్న మందులకి బయట వాళ్ళు చార్జ్ చేసే అమౌంట్ ఇది. డిస్కౌంట్ పోగా వచ్చే అమౌంట్ ఇది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ రూ. 80 అనేదని మీరు పే చేస్తారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ పేమెంట్ మెథడ్‌లో ఏదో ఒక పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. వాలెట్ అంటే ఏంటంటే మీకు మీ సలహా అకౌంట్‌కి వాలెట్ బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుందండి. అందులో గనుక మీరు ఆల్రెడీ మనీ డిపాజిట్ చేసుకుంటే మీ వాలెట్ బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు మీరు వాలెట్ అనే సెలెక్ట్ పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని నుంచి పే చేయొచ్చు. లేదు మీరు క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గానీ, గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ, అమెజాన్ పే గానీ ఇంకా అలాంటి రకరకాల పేస్ ఉంటాయి కదండీ! వాటి ద్వారా మీరు ఏమైనా పే చేయాలనుకుంటే క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ గానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇందులో మీకు కనబడే వాటిల్లో గూగుల్ పే, ఫోన్‌పే కనపడట్లేదు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ 3 ఆటిల్లో ఏది సెలెక్ట్ చేసుకొని మీరు పే క్లిక్ చేసినా మీ గూగుల్ పే, ఫోన్‌పే ఆప్షన్స్ కూడా వస్తాయండి. సో మీరు పే అని క్లిక్ చేస్తే మీకు పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ లైక్ మీరు అమెజాను, ఫ్లిప్‌కార్ట్‌లోని వీటిలో మీరు ఎలాగైతే పేమెంట్‌లు చేస్తారో సేమ్ అదే విధంగా మీరు పేమెంట్ బుకింగ్ చేస్తారు. ఇది చూడండి వాలెట్స్ అంటే మీకు ఫోన్‌పే, గిన్‌పే కనబడుతుంది. యూపీఐలో గూగుల్ పే అన్నీ కనబడతాయి. సో బేసిక్‌గా మీకు గేట్‌వే సంబంధించి ఎలాగైతే మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పేమెంట్‌లు చేస్తారో సేమ్ అలాగే పే చేస్తారు. పేమెంట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు మీ మెడిసిన్ సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ అయిందని వస్తుంది. మీకు సలహా నుంచి కూడా ఫోన్ వస్తుంది. మీ పేమెంట్ రిసీవ్ అయిందని మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. మీకు వితిన్ ఫ్యూ అవర్స్‌లో సలహా నుంచి ఒక డెలివరీ పర్సన్ మీ ఇంటికొచ్చి ఏదైతే మీరు డెలివరీ అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్‌కి వచ్చి మీకు మెడిసిన్స్ అందజేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకున్న మెడిసిన్స్‌కి ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత ఈ విధంగా కొనుక్కోవాలన్నమాట.